హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోహరి వ్లాగ్స్. నియర్ మార్తల్లి దగ్గర ఉన్న 5 వినాయకుడు స్టాచ్యూలు అయితే చూడబోతున్నాం మనం ఇప్పుడు. ఇదైతే బిఎంఎల్ లేఅవుట్ నియర్ మార్తల్లి కుందనల్లి గేట్. ఇక్కడైతే గోల్డ్ కలర్తో అలా డెకరేట్ చేశారు. చాలా బాగా అయితే డెకరేట్ చేశారు. ఈ వినాయకుళ్ళు అయితే ఇంటి దగ్గర పూజ చేసుకొని ఇక్కడైతే ఇచ్చేశారు. మెయిన్ వినాయకుడు వచ్చేసి ఇలా ఉన్నారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. పైన వచ్చి నెమళ్ళు, కింద వచ్చి ఇలా నెమలి పించాలతో పువ్వులతో ఇలా డెకరేషన్ అయితే చేశారు. ఇంకా మెయిన్ ఎంట్రన్స్లో అయితే చాలా బాగా చేశారు. అలానే వాళ్ళు ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారు. ఇది నరసింహ అవతారం యొక్క సాంగ్కి డ్యాన్స్ వేయడము. ఇంకా ఫుల్ వీడియో కూడా ఉంది. నేనైతే ఈ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేయలేను కదా, అది వచ్చి నేను సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ అయితే వేశారు వీళ్ళు. అలానే కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా డ్యాన్స్ వేశారు. వీళ్ళు కూడా చాలా బాగా వేశారు. ఈ ప్రోగ్రామ్ వచ్చి నైట్ 2 వరకు 1 వరకు జరిగింది. అప్పటి వరకు మేము లేం, మెడల్లోనే వచ్చేసాం. ఇది వచ్చేసి ఏసీఎస్ లేఅవుట్ యొక్క డెకరేషన్. ఇక్కడ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. ఈ డెకరేషన్ అనేది ఇక్కడ ఎంట్రన్స్ నుంచి చివరి వరకు అనేది డెకరేషన్ చేశారు. చాలా బాగా అయితే చేశారు. మెయిన్ ఎంట్రన్స్ వచ్చి అలా ఉంది. ఇలా లోపలికి వెళ్తుంటే ఇలా పువ్వులతో డెకరేషన్ చేశారు. ఇలా పువ్వులు, అలానే మధ్యలో పువ్వులతో బాల్స్ అలా చేశారు. ఎంట్రన్స్లో అయితే శివపార్వతులు అలానే శివలింగంతో డెకరేట్ చేశారు. శివపార్వతులు వినాయకుడి యొక్క తల్లిదండ్రులు కాబట్టి ఇలా మెయిన్ ఎంట్రన్స్లో వాళ్ళని పెట్టారు. వినాయకుడికి రైట్ సైడ్లో వచ్చి ఇలా ఒక 2 వినాయకుళ్ళు కదులుతూ ఇలా వీణలు మృదంగాలు వాయిస్తున్న ఒక 2 వినాయకుల్ని ఇటు సైడ్ ఉంచారు. ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే ఈరోజు 5 వరకు అయితే ఉంచుతారంట ఈ సెట్ మొత్తం. నెక్స్ట్ 5కి వచ్చి నిమజ్జనానికి అయితే తీసుకెళ్తామని చెప్పారు. చాలా బాగా అయితే డెకరేట్ చేశారు వీళ్ళు వినాయకుల్ని. ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూడండి, 5 లోపే. మెయిన్ వినాయకుడు వచ్చి ఇలా ఉన్నాడు. అలానే ఇంకా వినాయకుడికి లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ కూడా ఒక 3 వినాయకుల్ని కదులుతూ పెట్టారు. చూడండి, ఇక్కడ తపాలా వాయిస్తూ ఒక వినాయకుడు, అలానే ఇంకొక వినాయకుడు వచ్చేసి డ్రమ్ములు కొడుతూ ఇంకొక వినాయకుడు, ఇంకొక వినాయకుడు వచ్చేసి తూతా వాయిస్తున్నాడు. ఆ వినాయకుడు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి ఈ 5 వినాయకులు అయితే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది మార్తల్లి దగ్గర ఉన్న మునేకొల్లాల మారెమ్మ టెంపుల్ దగ్గర ఎంట్రన్స్లో అయితే వినాయకుడిని అలా లైట్స్తో డెకరేట్ చేసి ఇలా చెట్లుకి అదంతా లైట్స్తో డెకరేట్ చేసి పెట్టారు. ఇక్కడైతే లైట్స్తో బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ కూడా ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారు, బట్ నేను అది షూట్ చేయలేదు. మెయిన్ ఎంట్రన్స్లో అయితే వినాయకుడికి ఇలా ఎంట్రన్స్ ఉంది. లోపలికి వెళ్ళగానే ఇలా సూపర్ అయితే వ్యూ అయితే సూపర్ ఉంది. చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇలా రైట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళి మనం మధ్యలో లైట్లు, అలానే వేలాడే పువ్వులు, ఆకులు వాటితో అయితే డెకరేషన్ చేసి ఎంట్రన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. మధ్యలో పూల కుండీలు అలా పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లోనే వెంకటేశ్వర స్వామి అలానే పద్మావతి అమ్మవారిని అయితే పెట్టారు. చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోనంత విధంగా లైట్స్తో డెకరేషన్ చేశారు. పూలతో అలానే పూలతో కూడా అలంకరించారు. ఇప్పుడు వచ్చేసి ఇదంతా డెకరేషన్, అక్కడ వినాయకుడి దగ్గర ఉన్న డెకరేషన్. ఇలా అయితే ఇంకా మెయిన్ వినాయకుడు ఇలా చాలా పెద్దగా కాలు మీద కాలు వేసుకున్న వినాయకుడు. ఈ వినాయకుడు చేతుల లడ్డు పట్టుకుని ఎంత క్యూట్గా ఎంత బాగున్నాడో కదా. పైన వచ్చి ఇలా పూలతో అయితే డెకరేషన్ చేశారు. కింద కూడా ఇంటి దగ్గర పూజ చేసుకుంటారు కదా, ఆ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. పూర్తిగా వినాయకుడు వచ్చి డెకరేషన్ ఇలా ఉంది. ఇక్కడ మునేకొల్లాల వినాయకుడు. అలానే ఫోన్పే స్కానర్ కూడా పెట్టారు. మనీ క్యారీ చేయని వాళ్ళు ఇక్కడ ఫోన్పే ద్వారా వినాయకుడికి వచ్చి అమౌంట్ వేయచ్చు అని చెప్పి అలా స్కానర్ పెట్టారు. ఇక రైట్ సైడ్కి వచ్చేస్తే శివపార్వతులు కూర్చొని చాలా బాగున్నారు. అచ్చం శివపార్వతుల్ని చూసిన విధంగానే ఉంది ఈ డెకరేషన్. ఇక శివపార్వతిని చూసుకుంటూ వెళ్తే ఇది బయటికి వచ్చే దారి. ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చేసి కూడా
ఇలా పూలతో తోరణాల్లాగా డెకరేషన్ చేశారు. మధ్యలో వచ్చి వాటర్ మధ్యలో ఒక పౌండ్ లాగా పెట్టి డెకరేషన్ చేశారు. పూర్తి వ్యూ అయితే ఇది మునేకొల్లాల వినాయకుడు. ఇక వచ్చేసి వాగ్దేవి స్కూల్ దగ్గర ఉన్న వినాయకుడు. ఈ వినాయకుడి విగ్రహం అయితే మట్టి వినాయకుడి విగ్రహం అంట. అక్కడ మేము అడిగితే చెప్పారు. ఇలా శేషపాన్పుపై కూర్చొని ఉన్న వినాయకుడు. అలానే ఇంకొక వినాయకుడు వచ్చేసి అక్కడే వాగ్దేవి స్కూల్ దగ్గర ఇంకొక వీధిలో పెట్టిన వినాయకుడు. ఇలా అయితే డెకరేషన్ చేశారు. ముందు ఉన్న విగ్రహాలు కూడా అక్కడ చుట్టుపక్కల పూజ చేసుకున్న విగ్రహాలను తెచ్చి వినాయకుల్ని తెచ్చి అక్కడైతే ఇచ్చారు నిమజ్జనానికి. ఇక్కడ కూడా వినాయకుడు కాలు మీద కాలు వేసుకొని చాలా బాగున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయండి.